రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీకు తెలుసా, మీరు శ్రీమంతుడు కావడానికే పుట్టారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నది కేవలం బ్రతుకు తెరువు కోసం కాదు, సంపాదించడానికి కాదు. జీవితం అనేది ఒక కానుక. అన్ని శక్తులు, విశేష గుణాలు మీలోనే ఉన్నాయి. వాటిని బయటకు తీసి మీ జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ ఫ్రెండ్స్ ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్లో అందరికంటే ఎక్కువ లాభాలు ఆర్జించడానికి, ఆ బిజినెస్లో ధనవంతుడు అవ్వడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఒక గురువు తన ఫ్రెండ్ యొక్క స్టోర్కి వెళ్ళినప్పుడు ఒకసారి తన ఫ్రెండ్ ఏమన్నాడంటే, నా బ్రదర్ కూడా నాలాగే ఇలాంటి బిజినెస్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి 3 జంక్షన్ల అవతల అతని స్టోర్ ఉంది. అతని బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. సిరి సంపదల్లో మునిగి తేలుతున్నాడు. ఈ మధ్య ఎక్స్ట్రాగా 2 సేల్స్ స్టాఫ్ని కూడా నియమించుకున్నాడు. మరి నా పరిస్థితి ఏమో అధ్వానంగా ఉంది. ఆదాయం చాలటం లేదు. దానికి కారణం నా స్టోర్ లేదా ఈ లొకేషనో, ఈ వాతావరణమో లేదా ఈ స్టోర్లోని వస్తువులో కాదు, తప్పకుండా నేనే కారణమై ఉంటాను అని దీనంగా వాపోయాడు. అప్పుడు ఆ గురువు తనకేం చెప్పారంటే, శ్రీమంతుడు కావడానికి, జీవితంలో ముందడుగు వేయడానికి బిజినెస్ కానీ అది ఉన్న ప్రాంతం కానీ కాదన్నారు. మనిషిలోని మనసే సంపద అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే, కొంతమంది గొప్ప టాలెంట్ ఉన్నవారే ఉంటారు, కానీ పేదరికంతోనూ నిరాశ నిస్పృహలతోనూ అవస్థలు పడుతుంటారు. మరికొంతమంది తక్కువ టాలెంట్ గలవారు, తక్కువ చదువుకున్న వారే ఉంటారు, కానీ వాళ్ళ కలలకు మించి ఉన్నతంగా సిరి సంపదలతో ఉంటారు. అలా శ్రీమంతుడు కావాలంటే అందుకు 3 సోపానాలు ఉన్నాయి అని చెప్పారు. ఆ బిజినెస్ మ్యాన్ ఆ 3 మెట్లను అనుసరించాడు. కొద్ది కాలంలోనే బాగా అభివృద్ధి చెందాడు. ఆ 3 సోపానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి మెట్టు, మీ ఆర్థిక విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పుడూ నెగిటివ్ ధోరణిలో మాట్లాడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను రెంట్ కట్టలేకపోతున్నాను అని కానీ, వస్తున్న ఆదాయం ఖర్చులకు చాలడం లేదు అని కానీ, వ్యాపారం చాలా దుస్థితిలో ఉంది అని కానీ, నేను బిల్లులు కట్టలేకపోతున్నాను అని కానీ ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఒకవేళ మీ మనసులో నేను ఈ పని చేయలేను అనే ఆలోచన వచ్చిందనుకోండి, దానికి బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా దృఢంగా చెప్పుకోండి. ఏమని చెప్పుకుంటారంటే, నాలోనే అనంతమైన శక్తులున్నాయి కాబట్టి నా అవసరాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి అని. 1 గంటలో 50 సార్లు ఇలా అనుకుంటూ పట్టుదలతో ఆ మాట మీద ఉంటే మీలో ఉన్న ఆ నెగిటివ్ భావన అదృశ్యమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు రెండవ మెట్టు, మీలోని అనంత శక్తి సంపదలకు అనుగుణంగా రోజంతా మీ మనస్సును అదుపులో పెట్టుకుంటూ ఇప్పుడు చెప్పబోయే విధంగా అలవాటు చేసుకోండి. విశ్వం నాకన్నీ సమకూర్చడానికి అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ తగిన విధంగా వెంటనే సహాయపడుతుంది. మరోసారి చెప్తున్నాను, విశ్వం నాకన్నీ సమకూర్చడానికి అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ వెంటనే సహాయపడుతుంది. ఇక మూడవ మెట్టు, ప్రతి రాత్రి నిద్రకు ఉపకరించే ముందు ఇప్పుడు చెప్పబోయే మహాసత్యాన్ని మీకు మీరే మళ్ళీ చెప్పుకోండి. నిరంతరం చైతన్యవంతంగా ఉంటూ ఏ విధంగానూ మారిపోని శాశ్వతమైన సిరి సంపదలకు నేనెప్పుడూ కృతజ్ఞుడిని. నిరంతరం చైతన్యవంతంగా ఉంటూ ఏ విధంగా మారిపోని శాశ్వత సిరి సంపదలకు నేనెప్పుడూ కృతజ్ఞుడిని. ఈ 3 సోపానాలని ఆ గురువు చెప్పారు. ఆ వ్యాపారి ఈ 3 ఆధ్యాత్మిక సూత్రాలను నిజాయితీగా అనుసరించి ఆ తరువాత అనూహ్యమైన రీతిలో శ్రీమంతుడయ్యాడు. ఆ బిజినెస్ మ్యాన్ కొద్ది రోజుల తరువాత ఆ గురువు గారికి కలిసి, ఇంతకుముందు అజ్ఞానం, భయం, ఆత్మన్యూనతతో ఉండేది, నిరుపయోగంగా మిగిలిపోతాననే భావన ఉండేది. అలాంటి కలుపు మొక్కలే మనసులో పెరుగుతూ ఉండేవి. ఇప్పుడు నేను విజయం వైపుగా, సాధన దిశగా, సమృద్ధిని అందుకునే మార్గంలో పయనిస్తున్నాను అని చెప్పాడు. ఆ బిజినెస్ మ్యాన్ వాటిని పాటించి శ్రీమంతుడు అయిన విధంగానే మనందరికీ అపారమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దేనికి ఎదురీదవలసిన అవసరం లేదు. ఇతరులందరికీ సిరి సంపద సంపాదించే మార్గము ఏ విధంగా అయితే ఉందో మీకు కూడా అలాగే ఉంది. నిజంగా జరిగిన మరో సంఘటన చెప్తాను. ఒకరోజు ఒక మహిళ ఆ గురువు గారికి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏముందంటే, నేను చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోతున్నాయి, నాకేమో పని లేదు, భర్త లేరు, 3 పిల్లల్ని పోషించాలి,
నా దగ్గర డబ్బు లేదు, నేనేం చేయాలి అని రాసింది. ఆ గురువు ఆమెకు ఏమని సలహా ఇచ్చారంటే ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పారు. తన అవసరాలన్నీ తీర్చడానికి ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా చెప్పుకోమని సలహా ఇచ్చారు. అదేంటంటే విశ్వం నా అవసరాలన్నింటినీ తీరుస్తుంది అని చెప్పుకోమన్నారు. ఆమెకు ఈ మాటల్లోని ప్రాధాన్యం ఏమిటంటే తన కోరికలన్నీ తీరాలి అంటే చెల్లించాల్సిన బిల్లులు, ఓ కొత్త ఉద్యోగం, ఇల్లు, భర్త, పిల్లలకు ఆహారం, దుస్తులు, చాలినంతగా డబ్బు సమకూరడం వంటివన్నీ నెరవేరాలి. ఆమె ఈ మాటల్ని పదే పదే ఓ జోలపాటలా అనుకుంటూ వచ్చింది. విశ్వం నా అవసరాలన్నింటినీ తీరుస్తుంది అని. దీన్ని దృఢంగా అనుకుంటూ ఉండేసరికి ఓ రకమైన ఉత్తేజం ఆమెలో చోటు చేసుకున్నాయి. దాంతో దృఢ విశ్వాసం ఏర్పడి అవి తప్పక జరుగుతాయని నమ్మింది. కొద్ది రోజుల్లోనే ఆమె సంభ్రమాశ్చర్యానికి లోనయ్యేలా ఫలితాలు సంప్రాప్తించాయి. 15 సంవత్సరాలుగా అసలు చూడకుండా ఉన్న ఆమె సోదరి ఫారిన్ నుంచి వచ్చి ఆమెను కలుసుకుంది. ఆమెకు 5 లక్షల రూపాయలు ఇంకా కొన్ని బహుమతులు ఇచ్చింది. తరువాత ఆమె ఒక డాక్టర్ వద్ద సెక్రటరీగా ఉద్యోగంలో చేరింది. 1 నెలలోనే ఆమె డాక్టర్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె పరమ సంతోషంగా ఉంది. ఈ అనంత శక్తిలో ఉన్న మార్గాలే అలాంటివి. ఆమె తనలోనే ఉన్న నిధి నిక్షేపాల నిజాన్ని తెలుసుకోగలిగింది. ఇలాంటిదే మరో అద్భుతమైన సంఘటన గురించి చెప్తాను. ఒక పెద్దావిడ ఆ గురువుగారికి ఫోన్ చేసి ఒక అద్భుతం జరిగిందని చెప్పింది. ఆమెకు ఆమె భర్తకు వచ్చే పింఛన్ చాలా తక్కువ. ఆ డబ్బులు వాళ్లకు రోజులు గడవడానికి ఏమాత్రం చాలవు. ఆ పెద్దావిడకి గురువుగారు ఒక ప్రత్యేకమైన అఫర్మేషన్ ఇచ్చారు. ఆ అఫర్మేషన్ ఏమిటంటే విశ్వ సంపద నా జీవితంలో చలామణి అవుతుంది. విశ్వ సంపద నాలో హిమప్రవాహంలా సమృద్ధిగా పొంగి పొర్లుతుంది. నాకు జరుగుతున్న ఈ శుభానికి, ఈ విశ్వ సంపదలన్నింటికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆమె రోజులో అనేకసార్లు మనస్ఫూర్తిగా పదే పదే ఈ అఫర్మేషన్ చెప్తూనే ఉంది. 2 వారాల తరువాత ఓ వ్యక్తి వచ్చి వారి ఇంటి తలుపు తట్టాడు. కొండకు దగ్గరలో ఉన్న ఆమె యొక్క స్థలం గురించి డీటెయిల్స్ అడిగాడు. అక్కడ ఇల్లులుండవు, నీరుండదు, సాగుండదు. ఉండేది పొదలు, చెట్లు మాత్రమే. ఆమె ఆ స్థలాన్ని నమ్ముకోవడానికి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేసింది. కానీ అసలు దాన్ని చూడడానికి కూడా ఎవరూ రాలేదు. అలాంటిది ఆ వ్యక్తి వచ్చి మా కంపెనీ అక్కడ విద్యుత్ శక్తి, పవర్ స్టేషన్ని నెలకొల్పాలని నిశ్చయించింది. అక్కడ చుట్టుప్రక్కల భవన నిర్మాణం కోసమని చెప్పాడు. ఈ విధంగా పనికిరాదనుకున్న ఆ స్థలానికి 9 లక్షల రూపాయలు ఇచ్చారు. నిజానికి ఇది ఓ అద్భుతమేమీ కాదు. ఆమె ఇచ్చిన అభ్యర్థనకు ఆమె యొక్క సుప్తచేతనాత్మక మనస్సు ప్రతిస్పందించింది అంతే. మనలో కూడా ఇలాంటి శక్తులు ఎన్నో ఉన్నాయి. కానీ నిద్రలో ఉన్న మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని నిద్రలేపకుండా మన రోజులని సాదాసీదాగా గడిపేస్తున్నాము. మనకు కావాల్సిన, మనకు అవసరమైన అఫర్మేషన్స్ని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక మెసేజ్ అందుతుంది. అప్పుడు అది నిద్రలేచి మన అఫర్మేషన్కి మనకు తెలియని విధంగా ప్రతిస్పందిస్తుంది. అప్పుడు మీ జీవితం కూడా సంపన్నవంతంగా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you so much.